స్వాగతం విశ్వం యొక్క నాభిలో. ఇది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ హారతి పూలతో కాదు, భస్మంతో ఇస్తారు. ఇక్కడి నియమం చెక్కు చెదరనిది. ఉజ్జయిని రాజు మహాకాల్ మాత్రమే. ఏ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఇక్కడ రాత్రి గడపలేరు. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించిన వారి పదవి, అదృష్టం రెండూ తలకిందురయ్యాయి. ఇక్కడ మృత్యువు కూడా మహాకాల్ దాసి. అనేక దేవాలయాలు తూర్పు దిశగా ముఖం చేసి ఉంటాయి. అయితే ఈ శివలింగం మాత్రం దక్షిణ దిశగా ముఖం చేసి ఉంది. ఎందుకంటే దక్షిణ దిశ యముడు, మృత్యువుతో సంబంధం కలిగి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ మర్చిపోండి. వేల సంవత్సరాలుగా కాలగణన కేంద్రంగా ఉజ్జయిని ఉంది. కర్కాటక రేఖ ఈ పవిత్ర భూమి గుండా వెళ్తుంది. ఆలయ శిఖరానికి సంబంధించిన అనేక రహస్య కథలు ఉన్నాయి. నాగ పంచమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయని, కాలపు నగరంలో అదృశ్య శక్తులు కాపలా ఉంటాయని నమ్మకం. విజ్ఞాన శాస్త్రంలోని అనేక నిర్వచనాలు ఇక్కడ మౌనంగా మారిపోతాయి. ఉజ్జయిని కోత్వాల్ కాలభైరవుడికి మద్యం సమర్పిస్తారు. రాతి విగ్రహం నైవేద్యాన్ని ఎలా స్వీకరిస్తుందో నేటికి అంతు చిక్కనిది. చరిత్ర ప్రకారం విక్రమాదిత్యుడు ఈ నగరం సింహాసనం మహాకాలుడిదే అని ప్రతినపూనాడు. చాండాలుడి కర్మలు చేసేవాడికి అకాల మృత్యువు వస్తుంది. మహాకాలుడి భక్తుడిని కాలం ఏం చేయగలదు? మేల్కొనండి. ఈ సత్యాన్ని ప్రపంచానికి చేరవేయండి.